2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒకటి జూబ్లీ హిల్స్, తర్వాత కంటోన్మెంట్ 66 సీట్లతోటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించిండు. మొన్న మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే ఒకటి వచ్చింది. మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో బీఆర్ఎస్కి 84 వస్తాయి, కాంగ్రెస్కి 23 వస్తాయి, బీజేపీకి ఒక 6 వస్తాయి, ఎంఐఎంకి 7 అని చెప్పి ఈ విధంగా మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి పట్టుకొచ్చినారు. ఈ సర్వే పైన రేవంత్ రెడ్డికి అనుమానం వచ్చి రేవంత్ రెడ్డి కూడా సర్వే చేయించే కార్యక్రమం చేసినట్ట. ఇది నిజమా అబద్ధమా అంటే రేవంత్ రెడ్డికి రియాలిటీ తెలిసింది. ఏంది, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చిరట 42 సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రావు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైందట కథ. 42 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వస్తాయి. ఇక బీఆర్ఎస్కి ఎంత కాదన్నా కూడా 65 నుండి 70 సీట్లు బీఆర్ఎస్కి రావచ్చు, మిగతా బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం అట్లేమన్నా రావచ్చు. కానీ కొంత ఇబ్బందే ఉన్నది. అంటే దగ్గర కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది రేవంత్ రెడ్డికి అంచనా వచ్చింది. అసలు వాస్తవానికి మిగతా సర్వేలు ఉన్నాయి కదా, 23 సీట్లని, 22 సీట్లని, కాంగ్రెస్కు 18 సీట్లని సర్వేలు ఇచ్చారు కదా. నిజం చెప్పాలంటే రియాలిటీలో రేవంత్ రెడ్డి సర్వే చేయించింది కాబట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఏడా పరువు పోతుందేమో అని ఆలోచనతోటి 42 చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోరు, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోరు చెప్తా. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా. 119 నియోజకవర్గాలను 42 అంటే ఇంకా 77 సీట్లు 77 సీట్లు మిగులుతాయి. కాంగ్రెస్కి 42 అంటే 77 సీట్లు. ఈ 77 సీట్లలో మైనస్ ఎంఐఎంకి 7 అంటే ఇంకా 70 సీట్లు మిగులుతాయి. ఆ తర్వాత మైనస్ బీజేపీకి ఒక 6 వేసుకోరి అంటే 64 సీట్లు. 64 సీట్లతో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది అనేది ఇప్పుడు వర్షన్ రేవంత్ రెడ్డికి వచ్చినప్పుడు ఒక సమాచారం అన్నట్టు. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 64 సీట్లతో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది. ఎట్లంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇక మొత్తం డెప్త్గా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంట అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 42, బీఆర్ఎస్కి 64, ఎంఐఎంకి ఒక 7, తర్వాత బీజేపీకి ఒక 7, 6 వేసుకుందాం. ఇట్లా 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్కి 64 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టున్నది అనేది రేవంత్ రెడ్డికి సినిమా అర్థమైంది. రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వే రిపోర్ట్లో రేవంత్ రెడ్డికి ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది అనేది వినబడుతున్న చర్చ.